జిల్లా టుంగుటూరు నియోజకవర్గం చిలకంపాడు గ్రామంలో 100 రోజుల కూటమి మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఇవాళ పొలం పిలుస్తుంది పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల సత్వర పరిష్కారం కోసం వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. రైతులకు ఎన్డీఏ కూటమి ఎప్పుడూ పెద్దపీట వేస్తుందంటున్న టుంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భంగా మంచి రోజులు అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అయితే పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. అయితే మనతో పాటు పచ్చమట్ల ధర్మరాజు గారు అయితే ఉన్నారు. సార్, ఈ పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని ఏర్పరిచారు. అయితే రైతుల సమస్యలను తత్వరే ఇక్కడే స్పాట్లోనే దాన్ని ఇస్తున్నారు కదా, అది ఎలా ఉందండి? చాలా మీరే చూస్తున్నారు. ఒక పండగ వాతావరణంలో రైతులందరూ కూడా పొలం పిలుస్తుందనే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిన వెంటనే అందరూ కూడా వచ్చి వాళ్ళ సమస్యలు, ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఈ ఇరిగేషన్ పంట కాలువలు కానీ ఎక్కడా క్లియర్ చేయలేదు. వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేసే విధంగా, అలాగే వాళ్ళకి డ్రోన్ సహాయంతో తక్కువ ఖర్చుతో పంట పండించే విధంగా, అలాగే మనకి లాభసాటిగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలని రైతులందరికీ కూడా అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీరు ఏమన్నా అడిగినా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగానే ఇక్కడ డెసిషన్ తీసుకుంటూ ఉంటున్నారు. అయితే గుడికి లడ్డుకు సంబంధించి అదంతా కూడా అపవిత్రమైందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు దాని మీద దీక్ష చేస్తున్నారు. అయితే ఏదైతే వైసీపీ పార్టీలు ఉన్నారో వారందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటే, ఏదేమైనా సరే గతంలో సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేతిలో కల్తీ జరిగిందని చెప్పడం, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పడం, అలాగే దాన్ని త్వరితగతిన స్విట్ ఏర్పాటు చేసి దాన్ని అసలు ఎక్కడి నుంచి అది జరిగింది, ఎలా జరిగింది, ఎవరైతే దాన్ని అపవిత్రం చేశారో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి దాన్ని అన్నింటినీ కూడా అక్కడ చట్ట ప్రకారమే ఎవరి మీద అయినా న్యాయబద్ధంగా శిక్షలు అమలు చేస్తారు. అదేవిధంగా ఉంటుంది తప్ప ఎటువంటి అపోహలకి తావు లేదు. అలాగే మన హిందూ మతమే కాదు, ఏ మతం పైన అయినా అలా జరిగినా కూడా మేము ఉన్నామని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎక్కడైనా సరే నష్టం జరిగినా, ఎవరినైనా అవమానకరంగా ఉన్నా వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటాం, ప్రతి సమస్యను పరిష్కరించే విధంగానే ఉంటుంది. అయితే రోజా గారు అయితే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే దీక్ష చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని ఆమె అయితే ఒక వీడియోని కూడా తీసిన పరిస్థితి ఉందా? దాని మీద ఏమంటారు? ఎవరైతే అంటే దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరూ దైవ దర్శనాలకు వెళ్తే తప్పులు చేసిన వాళ్ళు వెళ్తున్నారనే ఉద్దేశం ఆమెది. అంటే నేను ఆవిడ ఏం మాట్లాడిందో కూడా చూడలేదు. అలాంటి ఒక దేవాలయాల మీద కానీ ఎవరన్నా వాళ్ళ మతాలతో వాళ్ళు చేసుకునే దీక్షల మీద అలా చేస్తే చాలా దుర్మార్గం. వాళ్ళకి ఎటువంటి అవగాహన లేకుండా వాళ్ళు గత పరిపాలన ఎలా సాగిందో, అందరినీ కూడా అణిచివేసి ఎలా సాగిందో దాన్నే తెలుస్తుంది. ఇలాంటి పలికిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టడం, 11 సీట్లకే పరిమితం చేసి మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఉపయోగపడరు, అందరినీ కూడా విడదీసి పాలించనే విధంగానే అలా సాగింది. దాని గురించే ఇదంతా జరుగుతుంది. అలాంటి మాటలు మనం ఎక్కడ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే దీక్ష అనేది ఒక నమ్మకంతో, ఒక దైవత్వంతో చేస్తారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన దైవంగానే ఎప్పుడు కొలుస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. అదొక మనకు నమ్మకం. అంతా కూడా ఆ దేవుడు కనుసనలోనే నడుస్తుందని బలంగా నమ్మి, అంటే ఎవరి మతాన్ని అందరిని కూడా గౌరవించుకుంటే మన మతాన్ని ప్రేమించుకునే విధంగానే ఆయన ఎప్పుడు చెప్పినా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో ఉన్న మహోన్నతమైన వ్యక్తి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, మొన్న వరదలు వచ్చినప్పుడు తన సొంత ఖర్చులను 6 కోట్లను కూడా తన దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ ప్రభుత్వానికి ఇవ్వటం కూడా జరిగింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం వచ్చింది, గిన్నీస్ రికార్డు వచ్చింది ప్రపంచ స్థాయిలో. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని కూడా మన తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా దాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే మన చిరంజీవి గారు కూడా బ్లడ్ డొనేషన్లు, ఐ బ్యాంకులు, ఇలాంటి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకి తగ్గట్టుగానే అది వచ్చిందని మేము అందరం కూడా ఆనందపడుతున్నాం. మేము మొత్తం మీద చూసుకుంటే రైతులకు పెద్దపీట వేసి రైతుల సమస్యలన్నింటినీ కూడా తత్వరమే పరిష్కరించే దిశగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.